పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆటో క్యాబ్ డ్రైవర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్త్రీ పథకం ద్వారా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇక వాహనమిత్రు ద్వారా ప్రతి డ్రైవర్కు 25,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ పాలకొండ దుర్గమ్మ ఆలయం నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆటో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పెట్టడం ద్వారా వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 లక్షల మంది ఆటో కార్మికుల తాలూకా రోజువారీ ఆదాయాలు పూర్తిగా కోల్పోయారు. చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పటికే కుటుంబాలకి రోజువారీ తిండి పెట్టుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పెట్టడం మాకు అభ్యంతరం లేదు. కానీ తద్వారాగా కోల్పోయినటువంటి ఆదాయాలు కోల్పోయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇమీడియట్గా సంక్షేమ పథకం ద్వారా తీసుకోవాలి. ప్రతి ఆటో కార్మికులకి 25,000 రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా తీసుకోవాలి. వాళ్ళకి రోడ్ ట్యాక్స్ కానీ మిగతావన్నీ కూడా తగ్గింపు చేయాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఆటో కార్మికులకి ప్రమాద బీమాని ప్రభుత్వమే ఒక సర్వే టీం వేసి గుర్తించి వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి భవిష్యత్తులో కూడా ప్రమాద బీమా నుండి, ఆరోగ్య బీమా నుండి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటి